పెళ్లి బరాత్ అంటే ఎంత సంబరం ఉంటది ఏం కథ. చుట్టాలు ఇంట్లోళ్ళు దోస్తులంతా శీతం ఎగురుతారు. ఇక దోస్తులదైతే జోరు ఉంటది. మంచిగింత కడుపులో పోసి అది ఎలిసేదాకా ఎగురుతూనే ఉంటారు. తెల్లారేదాకా ధూమ్ధామ్గా నడుస్తూనే ఉంటది బరాతు. అయితే గిట్నే ఓ పెళ్లింట్లా బరాత్ సంబరంలో నవ్వులు పోయి నువ్వులైనాయి. ఏమైందో మరింతకు. ఎంత పని అయిపోయా గాశారం పాడగాను అప్పటిదాకా పెళ్లింట్లో ఉన్న సంబరం అంతా ఒక్క నిమిషంలో ఆవిరైపోయింది కదా. ఓ ఆత్రంగాడు కారు నడపరాక మంది మీదకి ఎక్కించిన ఆగం పనికి ఒకరు జీవే పోయింది. 20 మందికి దెబ్బలు తాకినాయి. కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం మెట్పల్లి కాడైంది కథ. మెట్పల్లి కాడునే నవ్య అనే పిల్లను అశోక్ అనే పిల్లగానికి ఇచ్చి లగ్గం చేసిరట నిన్న. ఇక మాపటి నుంచి అప్పగింతలు చేసి సాగదోలుడు అయినాక బరాత్ ఎగురుడు ఉంటుంది కదా. చుట్టాల పక్కాలు మంచిగా డీజే పాటలు పెట్టుకొని దుమ్ దామ్గా ఎగురుతున్నారు. ఎగురుకుంటా బ్యాండోళ్ళు డీజే బండి ముంగడి పోయింది. కారును జర ముంగడికి తీయమంటే డ్రైవర్ కాకుండా నేను తీస్తా అని చెప్పి ఆ చుట్టాల పోరడే కారు తీసిండట. మరి ఏ పాటి తాగిండో ఏందో కానీ క్లచ్ దొక్కి గేరేసి బర్రు అని ఎక్సిలేటర్ గుంజిండట. కథమిగా కారు పోయి ఎదురుగున్న వాళ్ళ మీద ఎక్కింది. 20 మందిని దొక్కుకుంటా పోయింది. అందులో ఉమా అనే ఈ అక్క జీవిడిచింది పాపం. ఇక ఇంకొందరికి కాలు చేతులు ఇరిగినాయి. అందరినీ చెప్ప హుజురాబాద్ దవాఖానలో కొందరిని, జమ్మికుంట దవాఖానలో కొందరిని వేసుకొని పోయి యాక్సిడెంట్ కాగానే కారు నడిపినోడు కార్లకెళ్ళి దిగి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని గిల్లైపోయింది. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని కారు నడిపిన పోరని కోసం ఎంకలాడుతున్నారు. ఇప్పుడు ఎవడో చేసిన తప్పుకి ఇంకెవరో బలైపోయాయి. ఆ డ్రైవర్ ఎవరో కానీ ఎవరు పడితే వాళ్ళకి తాళం ఇచ్చి కారు నడపంటే ఒక ఇట్లనే ఉంటుంది. డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా సంబరానికి ఎగురుకుంటూ వచ్చి నాకు కూడా నడిపొస్తుందని ఒక ఇటువంటి కథలు చేస్తుంటారు. పెళ్లింట్లో ఆ సంబరమే లేకుంటాయి. ఇప్పుడు ఇట్లా పెళ్లి బరాతులు అలా పైలం ఉండాలి. ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఎగురుతో కూడా గుండెపోటు వచ్చి పిడాతో జీవిడుస్తున్నారట.